హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నా పేరు విజయ్. రైల్వే ప్రొడక్షన్ ఫోర్స్ ఇండియన్ రైల్వేస్ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ పీఈటీ పిఎంటీ షార్ట్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారు. ఆల్రెడీ మీరు చెక్ చేసుకుని ఉంటారు. ఇంకా ఎవరైనా చెక్ చేసుకోకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఈ పీడిఎఫ్ అనేది మీరు ఒకసారి మీ రోల్ నెంబర్ ఉందో లేదో చెక్ చేసుకోండి. చాలామంది కూడా ఆ రోల్ నెంబర్ మిస్ అయింది అంటున్నారు. మీ ఈమెయిల్ ఐడిలో కానీ ఇంకా మీ మొబైల్కి మెసేజ్ వచ్చి ఉండిద్ది. ఇంకా అదేవిధంగా మీ హాల్ టికెట్లో కానీ ఎక్కడో చోట మీ రోల్ నెంబర్ అనేది ఉండిద్ది. లేదంటే మీరు పీఈటీ పిఎంటీ షార్ట్ లిస్ట్లో కనుక ఉన్నట్లయితే మీ మొబైల్కి మెసేజ్ వస్తుంది, నో ప్రాబ్లం. ఇంకా అదేవిధంగా ఫర్దర్గా ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఫర్దర్గా జరిగే ప్రాసెస్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఇప్పుడు చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే కట్ ఆఫ్ దగ్గరగా వచ్చి కొంతమంది మిస్ అయ్యారు. వాళ్ళందరూ కూడా సెకండ్ లిస్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు. మరి ఈ సెకండ్ లిస్ట్ అనేది ఎప్పుడు ఉంటుంది? ఈ కట్ ఆఫ్ కనుక చూసుకున్నట్లయితే మనకి స్కేల్ అనేది 100గా తీసుకున్నాడు. ఒకసారి గమనించాలి మీరు. 120 స్కేల్ కాదు, 100 స్కేల్ తీసుకున్నారు. కాబట్టి చాలామంది కూడా ఏమనుకుంటున్నారంటే 100కి 70 ఉంది కట్ ఆఫ్, లేదా 65 ఉంది, 69 ఉంది, చాలా తక్కువ ఉంది అనుకుంటున్నారు. స్కేల్ అనేది 100గా తీసుకున్నారు కాబట్టి అదే 120 క్యాలిక్యులేట్ చేస్తే 90+ ఉంటుంది కట్ ఆఫ్. ఆల్రెడీ మీకు చెప్పాను, తెలియని వాళ్ళకి తెలియదు వాళ్ళ కోసం. ఇంకా అలానే మనం రీసెంట్గా ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ వీడియో కూడా ఒకటి చేశాను. ఆ వీడియో మీరు చూస్తున్నట్లయితే తెలిసి ఉండాలి. చాలా నియర్లీ డిఫరెన్స్ అయితే ఉంది. ఒకసారి ఆ కట్ ఆఫ్స్ కూడా మీకు ఇక్కడ ఇస్తాను చూడండి. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే నెక్స్ట్ అసలు ఈవెంట్స్ ఎప్పుడు ఉంటాయి, సెకండ్ లిస్ట్ ఎప్పుడు ఉంటుంది, ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఫిజికల్ గురించి కూడా అడుగుతున్నారు. ఇలాంటి కొన్ని డౌట్స్ అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఇంకా అలానే నెక్స్ట్ నోటిఫికేషన్ గురించి కూడా అడుగుతున్నారు. ప్రజెంట్ ఏంటంటే ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి ఈవెంట్స్ అనేవి ఎప్పుడు స్టార్ట్ అవుతాయి. ఆల్రెడీ సబ్ ఇన్స్పెక్టర్ సంబంధించి ఈవెంట్స్ అనేవి 22వ తారీఖు నుండి స్టార్ట్ అవుతాయి. 2వ తారీఖు వరకు కూడా ఈవెంట్స్ అని నెక్స్ట్ మంత్ 2వ తారీఖు వరకు కూడా ఆర్పిఎఫ్ ఎస్ఐకి సంబంధించి ఈవెంట్స్ అనేవి జరుగుతాయి. దీని తర్వాత వెంటనే ఎక్కువ గ్యాప్ ఏమి ఉండదు. ఒక 10 or 15 డేస్ లోపలే మనకి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఈవెంట్స్ అనేవి స్టార్ట్ చేస్తారు. గ్రౌండ్స్ కూడా పెంచవచ్చు. ఎందుకంటే ఒకటే గ్రౌండ్లో 42,000 మందికి కూడా ఈవెంట్స్ అనేవి కండక్ట్ చేయాలి. కాబట్టి మనకేంటంటే కొన్ని గ్రౌండ్స్ కూడా పెంచవచ్చు. ప్రజెంట్ అయితే సబ్ ఇన్స్పెక్టర్ సంబంధించి ఏంటంటే ఒకే ఒక గ్రౌండ్లో ఈవెంట్స్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఇంకా కొన్ని గ్రౌండ్స్ కూడా యాడ్ చేసి కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది ముందుకు తీసుకెళ్తారు. ఇంకా అదేవిధంగా ఎక్కువ టైం అయితే ఉండదు. ఒక ఈవెంట్స్ అనేవి నెక్స్ట్ మంత్ ఎండింగ్ లోపు ఎప్పుడైనా స్టార్ట్ అవుతాయి. కానిస్టేబుల్ సంబంధించి ఈవెంట్స్ అనేవి 20th లోపల కానీ ఎండింగ్ లోపల కానీ స్టార్ట్ చేసేస్తారు. సబ్ ఇన్స్పెక్టర్ ఈవెంట్స్ కంప్లీట్ అయిన వెంటనే కానిస్టేబుల్ ఈవెంట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఇదన్నమాట. ఎక్కువ మంది కూడా అడుగుతున్న విషయం వచ్చేసరికి సెకండ్ లిస్ట్ అనేది ఎప్పుడు ఉండిద్ది. మనం కనుక చూసుకున్నట్లయితే ఆర్పిఎఫ్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ 2 నోటిఫికేషన్స్లో కూడా మెన్షన్ చేశాడు. 2 లిస్టులు కూడా ఉండిద్ది అని చెప్పేసి. పీఈటీ పిఎంటీ కోసం మాత్రమే ఇది, ప్రొవిజనల్ లిస్టులు కాదు, డీవీలు కాదు. ఓన్లీ ఇవి పీఈటీ పిఎంటీ కోసం స్టార్ట్ లిస్టులు మాత్రమే 2 ఉంటాయి అని చెప్పారు. ఎందుకు చెప్పారంటే లాస్ట్ రిక్రూట్మెంట్ కనుక చూసుకున్నట్టయితే లాస్ట్ అని కాదు, ప్రతి రిక్రూట్మెంట్ కూడా ఏమవుతుందంటే వీళ్ళు 1:10 రేషియోలో క్వాలిఫై చేస్తున్నా సరే పీఈటీ పిఎంటీ అంటే రన్నింగ్ కోసం వాళ్ళు 1:1 రేషియోలో కూడా క్వాలిఫై కావట్లా ముందుకెళ్ళడానికి. అంటే మెడికల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఫైనల్ ప్రొవిజనల్ లిస్ట్కి 1:1 రేషియోలో కూడా క్వాలిఫై కావట్లా. 1000 మంది రన్నింగ్కి ఆ రోజు కండక్ట్ చేస్తే ఈవెంట్స్, అందులో క్వాలిఫై అయ్యేది ఓన్లీ 10 or 5 మెంబర్సే. అందువల్ల ఏం జరుగుతుందంటే షార్టేజ్ వస్తుంది. 1:1 రేషియోలో కూడా రావట్లా ఫైనల్కి వచ్చేసరికి. అందువల్ల ఏంటంటే ఫస్ట్ లిస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా సెకండ్ లిస్ట్, థర్డ్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తూ ఉన్నారు. దాన్ని దృష్టిలో ఉంచుకునే సెకండ్ లిస్ట్ అనేది ఉంటుందని చెప్పేసి అఫీషియల్ నోటిఫికేషన్లో మనకు మెన్షన్ చేశారు. కాబట్టి ఏంటంటే సెకండ్ మెరిట్ లిస్ట్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారు. మరి ఈ సెకండ్ మెరిట్ లిస్ట్ రిలీజ్ కావాలంటే ఫస్ట్ వీళ్ళకి ఈవెంట్స్ అనేవి కంప్లీట్ కావాలి. అప్పుడే కదా మనకు తెలుస్తుంది ఎంతమంది 1:1 రేషియోలో ఉన్నారో. ఓకే, వీళ్ళందరినీ కూడా ఎవరైతే కట్ ఆఫ్గా దగ్గరలో ఉన్నారో వాళ్ళు నిరుత్సాహపడకుండా మీ రన్నింగ్ ప్రాక్టీస్ అనేది చేయండి. ఎందుకంటే ఇప్పటివరకు వచ్చారు ఈ లిస్టులో ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు రన్నింగ్ అని కంప్లీట్ చేసినట్లయితే ఖచ్చితంగా జాబే. 99% జాబ్ వచ్చినట్లే రన్నింగ్ కానీ క్లియర్ చేసినట్లయితే కానిస్టేబుల్కి సంబంధించి అయితే. ఎందుకంటే ఎస్ఐతో కంపేర్ చేస్తే కానిస్టేబుల్ ఈవెంట్స్ అని కొంచెం హార్డ్. కాబట్టి ఎవరైతే రన్నింగ్ క్లియర్ చేస్తారో వాళ్ళకి 99% జాబ్ వచ్చినట్లే. మీరు దాన్ని దృష్టిలో ఉంచుకుని మీరు రన్నింగ్ ప్రాక్టీస్ అనేది ఉండండి. ఇంకా నెక్స్ట్ సెకండ్ మెరిట్ లిస్ట్ అనేది వీళ్ళు డిస్క్వాలిఫైడ్ పర్సంటేజ్ని బట్టి, అక్కడ షార్టేజ్ని బట్టి సెకండ్ మెరిట్ లిస్ట్ అనేది వస్తుంది. అది కూడా ఎప్పుడు వస్తుందంటే వీళ్ళకి ఈవెంట్స్ కంప్లీట్ అయిన వెంటనే ఒక 1 week 10 days గ్యాప్లో సెకండ్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు పీఈటీ పిఎంటీ కోసం. ఇంకా ఈ 2 మెరిట్ లిస్టులు కంప్లీట్ అయిన వెంటనే వీళ్ళకి ఈవెంట్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ అవుతుంది. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే జాబ్ వచ్చినట్లు. ఫైనల్ మెరిట్ లిస్ట్లో 1 or 2 marks డిఫరెన్స్ రావచ్చు, ఎక్కువ డిఫరెన్స్ ఏం రాదు. ఇప్పుడు కట్ ఆఫ్లో ఉన్నవారు కదా, వీళ్ళందరూ కూడా మ్యాక్సిమం ఈవెంట్స్ క్లియర్ చేస్తే జాబ్కి దగ్గరగా ఉన్నట్లే 99%. మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ముందు ఈవెంట్స్ మీద ఫోకస్ చేయండి. తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసరికి ఏంటంటే 1-2 మార్క్స్ అటు ఇటు అవ్వచ్చు, తగ్గవచ్చు, పెరగవచ్చు కూడా. కాబట్టి మీరు ఫస్ట్ అయితే ఈ ఫస్ట్ మెరిట్ లిస్ట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరైతే మీ అందరూ కూడా
ఈవెంట్స్ కనుక క్లియర్ చేసినట్లయితే మీకు 99% జాబ్ వచ్చినట్లు. ఎందుకంటే ఇంకా నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి ఎక్స్ సర్వీస్ మెన్స్కి ఈవెంట్స్ అనేవి ఎలా ఉంటాయి ఏంటి అనేది అడుగుతున్నారు. మీరు గమనించాలండి, ఎక్స్ సర్వీస్ మెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈవెంట్స్ అనేవి ఉండవు. ఆర్పిఎఫ్లో ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది, వీళ్ళకి ఈవెంట్స్ అనేవి ఉండవు. వీళ్ళు పీఈటీ పిఎంటీకి అటెండ్ అవుతారు, కానీ జస్ట్ మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అటెండ్ అవుతారు. తర్వాత మీకు ఫైనల్ మెరిట్ లిస్టు, ఇంకా మెడికల్, ఇంక ఈ ప్రాసెస్ అనేది ఉంటుంది. మీకు రన్నింగ్, ఇంకా లాంగ్ జంప్, హై జంప్ అనేవి ఎక్స్ సర్వీస్ మెన్స్కి ఉండవు. ఇంకా నెక్స్ట్ మనకు ఆర్పిఎఫ్ ఎస్ఐకి సంబంధించి ఈవెంట్స్ అనేవి 22 నుండి జగజ్జీవన్ రామ్ ఆర్పిఎఫ్ అకాడమీ లక్నోలో స్టార్ట్ అవుతాయి కదా. ఆ గ్రౌండ్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూపిస్తాను. ఇంకా తర్వాత నెక్స్ట్ నోటిఫికేషన్ గురించి అడుగుతున్నారు చాలామంది. ఈ నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది ఏంటనేది మనకి మ్యాక్సిమం నెక్స్ట్ ఇయర్ ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ట్రైనింగ్కి వెళ్ళిపోతారు. ఈ ఇయర్ ఎండింగ్ లోపల, వీళ్ళు అక్టోబర్ నవంబర్ లోపల ట్రైనింగ్ స్టార్ట్ అయిపోతుంది వీళ్ళకి. నెక్స్ట్ నోటిఫికేషన్ అనేది మనం అంటే షార్టేజ్ ఉంది కాబట్టి వేకెన్సీస్ అనేవి చాలా అవసరం. ఆర్పిఎఫ్ అనేది ఇండియన్ రైల్వేస్లో సేఫ్టీ కేటగిరీలోకి వస్తుంది కాబట్టి వేకెన్సీస్ నీడ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ మనం నోటిఫికేషన్ అనేది ఎక్స్పెక్ట్ చేయవచ్చు. మనం ఆర్పిఎఫ్ సాధించాలంటే ఇప్పటి నుండే దీనికి మనం ప్రిపేర్ అవుతూ ఉండాలి. అప్పటికప్పుడు చదివేసి అప్పటికప్పుడు మనం ప్రిపేర్ అయ్యి రన్నింగ్ కొట్టేసి ఎగ్జామ్ క్లియర్ చేయాలంటే అవ్వదు. ఇప్పుడు ఎవరైతే ఈ 42,000 మంది ఈ మెరిట్లో ఉన్నారో, లేదంటే ఈ మెరిట్ దగ్గరగా వచ్చి మెరిట్ లిస్ట్లో లేకుండా ఉన్నారో, వీళ్ళకి అర్థమై ఉండాలి ఎంతవరకు హార్డ్ వర్క్ చేశారు ఏంటి అనేది వీళ్ళకి బాగా తెలుసు. కాబట్టి మీకు మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారో, లేదంటే ఈ మెరిట్ లిస్ట్లో ఎవరైతే ఉన్నారో కింద కామెంట్లో తెలియజేయండి. ఇంకా వాళ్ళు మీ ఫ్రెండ్స్ క్వాలిఫై అయిన వాళ్ళు ఉన్నారు కదా, ఇంకా అలానే దగ్గరకు వచ్చి 1 or 2 మార్క్స్లో మిస్ అయిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని ఒకసారి అడగండి. వాళ్ళ యొక్క సలహాలు కూడా తీసుకోండి. వాళ్ళు ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నారు ఏంటి అనేది దాన్ని కూడా మీరు అంచనా వేసుకుని ఫ్రెష్గా ప్రిపేర్ అయ్యేవాళ్ళు మీ ప్రిపరేషన్ కొనసాగించండి. మీ అందరూ కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.